యేసు నీ కొరకు ప్రతిష్ఠించిన మార్గములోనికి నీవు తిరిగితే ఆయన అంటున్నాడు, తన అడుగు జాడల యందు మనము నడుచుకోవాలని దేవుడు మన కొరకంట ఒక మార్గమును ప్రతిష్ఠించాడు. అదే మాటని తోమ అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా, నువ్వు ఎలాగెళ్తున్నావు ప్రభువా, నువ్వు వెళ్ళే మార్గం ఏది ప్రభువా అని అడిగినప్పుడు ఆయన అంటున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్తలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు లోపలికి పోవచ్చు, ఎల్లపల్లకు వచ్చేసు అతడు మేత మేస్తూ. స్తోత్రం చెప్పండి. అతడు రక్షింపబడతాడంట, మేత మేస్తూ ఆశీర్వాదకరముగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడో నన్ను రే ప్రభు రే నువ్వు ప్రార్థన మందిరానికి వెళ్ళరా బాబా, ప్రార్థనకి వెళ్ళరా బాబు, మీ ఆవును తీసుకుని మీ పిల్లల్ని తీసుకుని మందిరానికి వెళ్ళరా బాబు అనేవారు నన్ను. యేసుప్రభు దేవుడా, ప్రార్థనకి వెళ్తే తగ్గిపోతుందా, జబ్బు తగ్గిపోతుందా, అప్పులు తీరిపోతాయా, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా సరే మా వల్ల కాదు బాబా అనేవారు. యేసుప్రభు దేవుడా, భూత వైద్యులు సైతం కూడా ప్రార్థనకి వెళ్ళరా, మందిరానికి వెళ్ళిపోయి బాబా, మా చేతుల్లో ఏం లేదు, దేవుని వల్ల నువ్వు బ్రతుకుతావు, దేవుని వల్ల నువ్వు బ్రతుకుతావు అంటే అక్కడ భూత వైద్యులు కూడా అన్నాను నేను. యేసుప్రభు దేవుడా, ప్రార్థనకి వెళ్తే బతుకుతామా? నిజమే, ప్రార్థనకి వెళ్తే బతుకుతాం. యేసుప్రభు దేవుడని ఇప్పుడు నమ్ము అనుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానండి, చాలా మందికి అర్థం కాదు. మాకు అందరు కావాలంటారు. అందరంటే అన్ని ఇష్టపడతాడు, అందరిని ఇష్టపడతాం కాదు. హల్లెలూయా. సృష్టికర్త ఒక్కడే, సృజించిన వాడు అక్కడ ఆయన. యెషయా గ్రంథం చూడండి 55లో 3లో ఉంటది, చెవి యొగ్గిన యొద్దకు రండి చెప్పండి, నేడు ఆయన మాట వింటే బ్రతుకుదురు. స్తోత్రం చెప్పండి. బ్రతకాలంటే ఆయన దగ్గరికి రావాలి, బ్రతకాలంటే ఆయన మాట వినాలి. నేనే విన్నాను అంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది, వాళ్ళని ఒక కట్టెలుగా చేశాడు, వాళ్ళు వెళ్ళే మార్గంలో రాళ్ళు అడ్డుగా వేశాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. యాకోబు అన్నని మోసగించి వెళుతున్నాడంట. ఆదికాండంలో ముగించేసుకుందాం. ఆదికాండంలో 28వ అధ్యాయంలో అన్నను మోసగించి వెళుతున్నాడంట. వెళుతున్నప్పుడు 15వ వచనంలో ఆదికాండం 28 ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నేను రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పగా యాకోబు నిద్ర మేలుకుని నిశ్చయముగా అయ్యబాబు దేవుడి స్థలంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడేమన్నాడు యాకోబు, మార్గంలో నన్ను కాపాడు గనుక చెప్పండి, మార్గంలో నన్ను కాపాడు కనుక, వెళ్ళే ప్రతి స్థలంలో నాకు తోడుండు గనుక, నాకు ఆహారం ఇచ్చి గనుక, నాకు వస్త్రాలు ఇస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు ప్రభువా. స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, నీ మార్గములను యెహోవాకు అప్పగించుకుంటే ఏమున్నది, నీ మార్గములు యెహోవాకు అప్పగించుకున్నప్పుడంట నీ త్రోవలు అన్నినంట సరళము చేయబడతాయి. ఎవరికి అప్పగించుకోవాలి? లేదు నేను అప్పగించుకోను, నేను అందులో నడవను, నాకు అవసరం లేదు, దేవుని వాక్యం అంటే నాకు ఇష్టం లేదు, సంతోషం లేదంట. సంతోషం లేదంట. హల్లెలూయా.
నువ్వు దేన్ని చూసి సంతోషపడుతున్నావు, దేన్ని చూసి ఎగసెగసపడుతున్నావు, ముందుకు పరుగులు పెడుతున్నావో అది నిన్ను ముంచేస్తా తప్ప నిన్ను బాగు చేయదు, బ్రతికించదు. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. ఈ భూమి మీద నిన్ను సజీవులుగా నిలవబెట్టి అనేకుల ఎదుట నీకు మంచి ఘనతనిచ్చేది దేవుని వాక్యము. స్తోత్రం చెప్పండి. నాకు వాక్యం వద్దు బాబోయ్, దేవుని మందిరం వద్దు బాబు. ఒక ఆయన వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది, పుష్పవతి అయింది, అంజులమాట. అంజులు అయితే పాస్టర్ గారు ఇదిగో మా అమ్మాయి పుష్పవతి అయింది, మరి కార్డు మా కార్యక్రమం పనసం కార్యక్రమం పెట్టుకున్నాం, మరి మా కార్డులు వేయాలండి, ఎక్కడ తక్కువగా వస్తే ఎక్కడ బాగా వేస్తారని చెప్పమంటే నేను ఒక పాస్టర్ గారు పలానా వ్యక్తిని బాగా వేస్తారని చెప్పాడు. చెప్పినోడికి కార్డు వేయించమని చెప్పి మ్యాటర్ రాసిచ్చాడు. మ్యాటర్ రాసిస్తే ఆ దైవజనుడు ఏం చేశాడంటే పైన ఏసీఎల్ గ్రంథము 16వ అధ్యాయంలో ఉంది కదా, నేల పడిన చిగురు రుద్ది ఎగినట్లుగా దాని రుద్దులోనికి తేగ అది ఆభరణ స్థితిగా మార్చబడ్డదని వాక్యం ఉంది. ఆ వాక్యం దైవజనుడు ఆ కార్డు మీద వేస్తే ఆ కార్డు వచ్చిన తర్వాత పట్టుకెళ్ళి ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తి అన్నాడు, బాబు దీని మీద వాక్యం వేసావా మా ఊళ్ళు ఈ వాక్యం ఈ కార్డు మీద ఈ వాక్యం చూస్తే మా ఊళ్ళు ఎవరు పనసనకు రారు, వాక్యం తీసే. అలా కాదని చెప్పిన వినలా, బతిమలన్నా వినలా. వద్దండి బాబు మా వాళ్ళు ఎవరు పనసన రారు, చేసిన పనసనంతా వృధా అయిపోతుంది అన్నాడు. తీసేసి పనసన అయిపోయింది. నెల తిరుక్కోకుండా ఆ అమ్మాయి పరిస్థితి తారుమారులు అయిపోయింది. కాళ్ళు చేతులు పనిచేయవే. ఎన్ని తిప్పలు పడ్డారు తెలుసా, ఎన్ని అప్పులు చేశారు తెలుసా. ఆ బిడ్డ పుడికి పూనుకోలేదు సరిగా. ఆ బిడ్డ కొరకు మరలా దైవజనుడు మళ్ళీ కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని వాక్యం చేసి ప్రార్థన చేసి, దేవుని వాక్యము సజీవమైనది, అది శక్తి కలిగినదంట. స్తోత్రం చెప్పండి. ఎబ్రీ పత్రిక 4:12 చూస్తే దేవుని వాక్యం సజీవమైనది, శక్తి కలిగినది, అది ఎటువంటి ఖడ్గమకనంట, అది విభజించబడినట్లుగానంట, ప్రాణాత్మలను కీళ్లను మూలుగుల్లోనికంట. జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తారు. సట్టకు చేసిన జబ్బుకు చేసిన ఒళ్ళంతా వెళ్ళినప్పుడే, శరీరం అంతట్లోకి వెళ్ళినప్పుడే జ్వరం తగ్గుతుందో జబ్బు తగ్గుతుంది. దేవుని వాక్యము ఆ మెడిసిన్ కన్నా అంత స్పీడ్గా పనిచేస్తుంది. నరనరాలలో ఎముకలలోకి దూరుకుంటూ వెళుతుంది. మన మనస్సాక్షి, మన ఆలోచన అది పరిశుద్ధమై దేవునికి అంగీకారముగా ఉంటే నీ ప్రాణాత్మను, శరీరమును, కీళ్లను, మూలుగులు కూడా స్వస్థత, ఆరోగ్యం కలిగిస్తుందంట, బలపరుస్తుందంట దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. పౌలు అదే మాట అన్నాడు, నన్ను బలపరుచు అని అందు నేను సమస్తమును చేయగలను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంత శక్తి కలిగిన వాక్యమును వినుకోకుండా, లోపడుకోకుండా, అనుసరించుకోకుండా మాకు అక్కర్లొద్దు, మేము వినము, మేము అలాగ నడుచుకో, మాకు అక్కర్లొద్దు అంటే దేవునికి ఏమన్నా నష్టం అంటారా? ఆలోచన చేయండి. సేవకుడికి నాకేమన్నా నష్టం అంటారా? ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడతాడని దేవుడు నాకు ఉద్దేశం తెలియదు. ఏదేమైనా ప్రభు అంటున్నాడు, చక్కగా మేలు కలుగు మార్గం ఏదో అడిగి మరి దానిలో నడవండి, అప్పుడు మీకు నెమ్మది. ఎందులో నడుచుకుంటే నెమ్మది? ఈనాడు ఏ కుటుంబంలో చూసినా, ఏ మనుషులలో చూసినా, ఏ వ్యాపారవేత్త కాదు, ఉద్యోగవేత్తలు కాదు, పదవుల్లో ఉన్న ఎవరిలో చూసి ఏం లేదంటే నెమ్మది అనేది లేదు. స్తోత్రం చెప్పండి. మనం సురక్షితముగా, నెమ్మది కలిగి, ఆరోగ్యకరముగా, ఐశ్వర్యవంతం మరి గొప్ప ఉన్నతముగా మన దీవెనకరంగా ఉండాలంటే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలోనికి నీవు తిరిగితే, నడుచుకునడానికి మనం ఇష్టపడితే ఆయన అడుగు జాడల్లోనికి మనం వెళ్ళాలి, నడవటానికి ఇష్టపడాలి. నేను ఇలాగే ఉంటానంటే కుదరదు, నేను మారనంటానికి కుదరదు. పౌలు కూడా ఒకప్పుడు దుర్మార్గుడు, భయంకరమైన వ్యక్తి. ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నాడు, నేను ఆయన పూలు నడుస్తున్నాను, మీరు నన్ను పూలి
నడవాలి. స్తోత్రం చెప్పండి. నేను మారను అంటానికి లేదు. నేను నడవనన్నాను అనుకో, అన్నామనుకో, దేవుడు వదిలేడు అలాగా. స్తోత్రం చెప్పండి. వదిలిపెట్టే దేవుడు కాదు, దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. నీ మార్గంలో అడ్డురాళ్ళు ఉంటాయి అన్నాడు. నువ్వు కట్లుగా మార్చిపెడుతున్నావు, అగ్ని తగలబెట్టును గాక అని చెప్పి వాక్యం చెప్పిన వాక్యమే నిన్ను మరలా ఖండించి శిక్షించడానికి సమర్థమైనది. వాక్యమైన దేవుణ్ణి తిరస్కరించుకు తునీకరించుకోకుండా ప్రభుని అంగీకరిస్తే మన మార్గంలో ప్రభువుకు అప్పగించుకుందాం. నీ మార్గంలో నీ ప్రవర్తన అంతటి ఉంది దేవుని అధికారాన్ని కప్పుకుంటే నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి. గొప్పగా నువ్వు దీవించబడతావు. యాకోబు ప్రయాణంలో ఉండి దేవునికి అప్పగించుకున్నట్టు తన మార్గంలో కాపాడు బాబు, వెళ్ళే స్థలంలో తోడుండు బాబు, ఆహారమే బాబు, వస్త్రాలే బాబు, నువ్వు నాకు దేవుడిగా ఉంటావో, నాకు ఏదైతే ఇస్తున్నావో నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నీకు చెల్లిస్తానని చెప్పి దేవునికి మొక్కుబడి చేసి ప్రభువును స్తుతించేవాడిగా ఉన్నాడు. అయా పశువులు ఒంటులు, అయా అనేక గొర్రె మేకల మందలను తులదూకునందుకు దేవుడు గొప్ప ఐశ్వర్యము యాకోబుకి ఇచ్చి దేవుడు సమృద్ధిని ఇచ్చి యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు మార్గంలో నువ్వు తిరుగుదా, ప్రభు నీ కొరకు ప్రతిష్ఠించే మార్గంలో నువ్వు తిరిగి నీ ఎడల నిన్ను దీవించడానికి ప్రభు సమర్థుడైనాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేరిన వారికి, వాగ్దానాల వాక్యం వింటున్న వారికి ప్రభు కృప మహాతోడుండి నడిపించి కాపాడుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి